సరే ఇప్పుడు ధనవంతులు అవ్వాలి అని అంటే వాళ్ళు పొద్దున్న లేవగానే చేయాల్సిన పని ఏంటి? ధనవంతుడు అవ్వాలి అనుకున్నప్పుడే నువ్వు ధనవంతుడి స్థాయికి ఎదగడానికి మెట్లు స్టార్ట్ అయిపోతుంది. ఉందండి, నీ మాటే డబ్బు, నీ ప్రవర్తన డబ్బు, నీ ఆలోచన డబ్బు, నీ మైండే డబ్బు, నీ చూపే డబ్బు, నువ్వే డబ్బు, నీ చుట్టూ డబ్బు అని డబ్బు అన్ని మార్గాల్లో చుట్టూ ఉన్నాయి. ఏ దిక్కు పోయినా మొన్న దానికి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాడు. ఏమని దాని ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాడు మొన్న వైజాగ్ లో, ఈ మాట కూడా ఇచ్చాడు. విశ్వమణి బాబు గారు 7 మంది గురువుల దగ్గర తిరిగి నేర్చుకొని 8 మంది గురువుగా వచ్చి అంటే విత్తనాలు అన్ని మూలలో నాటేశాడు. ఏం విత్తనాన్ని? డబ్బు అనే విత్తనాన్ని నాటేశాడు. నువ్వు ఎటుపోయినా డబ్బే, ఎటుపోయినా డబ్బే, నువ్వు ఏ మూల తిరిగినా డబ్బే, ఏ దిక్కున తిరిగినా డబ్బే అన్నాడు. వైజాగ్ ఫీడ్బ్యాక్ లో మొన్న ఇచ్చాడు ఆదివారం 15వ తేదీ. అంటే ఏంటంటే నేను నేర్చుకున్నది తిరిగి కష్టపడ్డాను అంటే తెలియక, సబ్జెక్ట్ తెలియక ఏదో ఒక పిచ్చి బట్టి తిరిగాను. ఇదే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అమ్మవారు పెద్దమ్మ గుడిలో కూడా కూర్చొని ఉన్నాను. 1 అవర్ కు కూర్చొని పెట్టినాడు. అంటే అతని గురించి నేను చెప్పకూడదు, తిట్టకూడదు. 1 అవర్ కూర్చొని పెట్టాడు, నన్ను టైం వేస్ట్ చేశాడు. డబ్బు తీసుకునేసి 1,10,000 ఫోన్ పే ద్వారా కూర్చొని పెట్టి అవతల వచ్చి 2 సోదులు చెప్పి పంపించినాడు మొక్కల గంట. ఇదే హైదరాబాద్ లో ఒకప్పట్లో నేను కూర్చొని ఉన్నా, ఇదే పెద్దమ్మ గుడిలో. ఇలా కూడా జరిగింది నా జీవితంలో. అయినా లెక్క పెట్టలా, ఇది కాదు తిరిగాను. అంటే నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. ధనవంతుడు అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సిందే ఆలోచన విధానాన్ని మార్చాల్సింది. ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ కృతజ్ఞత భావం ఒకటి ఉంది చూడండి. నేను అన్ని విధాలుగా వీడియోలు చేయడానికి నాకు సహకరించిన ఈ వీడియోకి, యాంకర్లకి, స్టూడియోకి, లైట్లకి, ఫ్యాన్కి, ఏసీలకి, ఛాయలకి అన్నిటికీ కృతజ్ఞతలు. ఈ జూబ్లీ హిల్స్ కి కృతజ్ఞతలు. ఇలాంటి మాటలు ఉంటాయి కదా. దేనికి ఎన్నిసార్లు తిన్నా, ఎన్నిసార్లు పోయినా, ఎన్నిసార్లు సహకరించినా వాటికి రిపీట్ అవుతుంటే మళ్ళీ థ్యాంక్స్ చెప్తా ఉండాలి. ఈ థ్యాంక్స్ అనేది చెప్పినప్పుడు నీ మైండ్ నీకు తెలియకుండా పాజిటివ్నెస్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ కృతజ్ఞత భావం నువ్వు తెలియజేస్తున్నావు కదా. ధనవంతుడు అవ్వాలనుకున్నావు కదా. ధనవంతుడు అవ్వాలంటే ఏంది, ఎలా అనేది నువ్వు పక్కన పెట్టేసి ఎలా ఉండాలి నువ్వు బాగా ఆలోచించు. ఎలా ఉండాలి? మంచి కారు, మంచి ఇల్లు, మంచి పొలము, మంచి బంగారు, మంచి భార్య పిల్లలు, మంచి లగ్జరీగా ఒక ఫంక్షన్ పోయినా లగ్జరీ పోయి దిగితే అందరూ సూపర్. ఇప్పుడు ధనవంతుడు కాట పోయి దిగితే ఏమవుతుంది? అక్కడ ఉన్నవాడంతా అబ్బా ఎవరు వచ్చిందా, విశ్వమణి బాబా, ఎవరబ్బా, శ్వేతనా, ఎవరబ్బా, ఇట్లా చూస్తారు కదా. అంటే ధనవంతుడు పోయి దిగితే వాళ్ళ మీద కనబడతాయి. ఒక సినిమా హీరోలు వచ్చి ఎందుకు కనబడుతుంది? వాడు హీరో రబ్బా, అబ్బా ఇతను వచ్చినాడు, మహేష్ బాబు వచ్చినాడా, ప్రభాస్ వచ్చినాడు, ఇట్లా చూస్తారు కదా. అట్లా ధనవంతుడు అంటే ఆ ధనవంతుడుగా ఎలా ఉండాలి, ఎలా అనేది మర్చిపోయేసి ఇప్పుడు ఎలా ఉంటే నీకు బాగుంటుంది అనేది ఆలోచన నువ్వు క్రియేట్ చేసుకోవాలి. నీకేమేం కావాలి దాన్ని మైండ్ లో క్రియేట్ చేసుకోవాలి. ప్రతిరోజు ఆలోచన ఉన్నతంగా పెట్టాలి. ఎట్లా పెట్టాలి? పిసినారి కోరుకోవడంలో పిసినారితనం ఉండకూడదు, ఆలోచించడంలో కూడా పిసినారితనం చూపించకూడదు. అక్కడ ఎందుకు ఆలోచించడం ఎవరి దగ్గర ఆలోచన అడిగినావా? నీ మైండ్ ద్వారా ఆలోచిస్తున్నావు. అక్కడ భయం ఎందుకు? పిసినారితనం ఎందుకు? ఏం బాగా ఉండాలి. 100 కోట్లు కాదు 1000 కోట్లు కూడా అనుకో. అక్కడ పిసినారితనం ఎందుకు భయపడుతున్నావు? భయం ఉంటే జరగదు, పెరిగితనం ఉంటే జరగదు. ఆలోచన విధానాన్ని మార్చేసి డైలీ ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను మెరర్ వరకు ఇవన్నీ కూడా పక్కన పెట్టు. ఆలోచన విధానాన్ని ఆలోచించే విధానంలో గొప్పగా స్థాయికి ఆలోచిస్తూ ఉంటే నీ ఆలోచనే డబ్బు. ఏందే? నీ ఆలోచనే డబ్బు. ఇది నెంబర్ 1. ఇది చాలా మంది ఫీడ్బ్యాక్ లో కూడా చెప్తూ ఉంటారు. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు, ఒంగోలు, భీమవరం, వైజాగ్, రాజమండ్రి అన్ని చోట్ల ఉన్నాయి కదా. విజయవాడ ఆ ఫీడ్బ్యాక్ లో చూడండి ఏం చెప్తున్నారు. ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఏమైనా జరుగుతుందని దాంట్లో ఉన్నాయి ఆన్సర్లు. నీ ఆలోచన విధానం ఎప్పుడైతే ప్రతిరోజు ఉన్నతంగా పెడతావో, నువ్వు ఇప్పుడు యాంకరింగ్ చేసినా కానీ నీ మైండ్ కారులో ఉండాలి. కారులో పోయినట్టు, కారు వచ్చినట్టు, కారు కొనాలని ఆలోచన పడాలి. పదే అట్లా పిచ్చి పట్టిపోవాలి. చూడంగానే నచ్చేసేవన్నట్టు. ఒక అబ్బాయి ప్రేమించాలంటే ముక్కు మొహం తిరుగుకుంటా అన్నం తినరా, వాళ్ళమ్మ అన్నం పెట్టానంటే కూడా ఉండమ్మా, ఆ అమ్మాయి ఆ టైంలో పోతుంటది 2 గంటలకు ఆ దారిన. ఇప్పుడు హాజరైపోవాలి అమ్మాయిని. అంటే వచ్చేసినాను చూడు, డైలీ నీకు చూపిస్తున్నాను చూడు అంటే ఎవడు వీడు దినం మోస్తా ఉంటాడు. అది ఆ అమ్మాయి దగ్గర కంట్లో పడాలి వాడు. ఆ పిచ్చి వచ్చింది కదా వాడికి. ఆ అమ్మాయిని పడదొస్తాడా లేదా? ఆటోమేటిక్ పడతాదండి. థాట్స్ కానీ బలంగా ఉంటే మళ్ళీ తిరిగి మాత్రం లేదండి. సైన్స్ ఇది, అర్థమైందా? పడదొస్తాడు. ఆ పిచ్చినెస్ ఇక్కడ, ఆ పిచ్చి ఇక్కడ వచ్చేయాలి, ఆలోచనలో వచ్చేయాలి. ఉన్నతం పెట్టి బలంగా ఎలాగైనా ఒక కసి, పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతో ఉండాలి. నువ్వు మరి దేంతో ఉండాలి? పట్టుదల, ఉడుము పట్ల పట్టుకోవాలి. ఆలోచన గట్టిగా పెట్టుకో. ఎక్కడ తగ్గేదే లేదు, ఎక్కడ తగ్గకూడదు. మళ్ళీ ఆలోచన మనం ఇంత ఆలోచిస్తున్నామా, ఇది నిజమేనా, ఇది అవునా, ఇది జరుగునా? నేను కూడా ఒకప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒకప్పుడు అనుకునేవాడిని, ఏంది ఇలా చెప్తున్నారు గురుగాళ్ళు, ఏంది 10 కోట్ల గురించి ఆలోచించండి. 10 కోట్ల అది ఎక్కడున్నది అనేది తెలియదు, దాన్ని నేను ఆలోచించేది అన్నట్టు భయం అనమాట.
తినగ తినగ తీయగుండు. ఆలోచించే విధానం మార్చుకునే కొద్ది నాకు ఆలోచన విధానంలో గొప్ప స్థాయికి వెళ్ళింది. అంటే ఇది ఆలోచించడం తప్పేముండదు అనేసి ఆలోచించాను. హ్యాపీ, నాకు కావాల్సిందని హ్యాపీ. ఆ విధంగా ఆలోచన విధానాన్ని బాగా మార్చుకునేసి ప్రతిరోజు నీ మైండ్ దగ్గర పాజిటివ్ వాడుకుని కృతజ్ఞత భావంగా తెలియజేస్తున్నావంటే, తెలియజేస్తూ వీలైనంత వరకు ప్రకృతితో అనుసంధానం అవ్వండి. ప్రకృతితో అనుసంధానం అవ్వాలి. ధనవంతుడు అవ్వాలంటే విశ్వం ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. నువ్వు ప్రకృతి అనుసంధానం అయి చూడు. అప్పుడప్పుడు వీలైనంత వరకు ఎక్కడన్నా అక్కడక్కడ చెట్లు నాటి చూడండి. ఊరికి నాటి చూడండి. వర్షాకాలంలో కనీసం ఒక మానవుడు పుట్టిన దానికి నేను 10 చెట్లు నాటి నేను పెంచానని ఒక గర్వంతో సావు. నీకు ధనవంత స్థాయి ఎలా వస్తుంది నీకే తెలియదు. ఆటోమేటిక్ నీకు ఎదుగుదల స్టార్ట్ అయిపోతుంది. ఇలా చేయండి. ధనవంతుడు అవ్వడం చాలా ఈజీ. డబ్బు సంపాదించడం ఈజీ, ధనవంతుడు అవ్వడం కూడా ఈజీ అండి. అదేం పెద్ద విషయాలు కాదు. నీకు కావాల్సిన ధనవంతుడు అంటే 100 కోట్లు తీసుకొచ్చి లాకర్లు పెట్టి కుమ్మరిచ్చేది కాదు. నీకు కావాల్సిన దాన్ని సులభంగా సంపాదించుకుని అప్పులు లేకుండా సులభంగా ఆయుష ఆరోగ్యంతో ఆనందంగా నీకు కావాల్సిన దాన్ని హ్యాపీగా అనుభవిస్తూ ఉల్లాసంగా తిరగడం, తినడాన్నే ధనవంతుడు అంటారు. కూడబెట్టుకునే దాన్ని ధనవంతుడు స్థానం అంటారు. ఇప్పుడు నువ్వు 100 కోట్లు కాదు 10,000 కోట్లు కూడబెట్టుకునే 10 మంది చుట్టూ పేదవాళ్ళు ఉంటే నువ్వు తింటా ఉంటే దానివల్ల ఒక ప్రయోజనం లేదు. ఆ 10 మందికి నువ్వు కొంచెం హెల్ప్ చేసి చూడు, అదే నువ్వు ధనవంతుడు. అర్థమైందా? అందుకే విశ్వశక్తి ఉన్నవాడిని లేనివాడిని కూడా ఉన్నవాడిని తయారు చేయడానికి ఎంచుకునేది ఇక్కడ. ఇలా చేసి చూడు, ధనవంతులు అవడానికి మార్గాలు ఆటోమేటిక్ వచ్చేస్తారు. ధనవంతులు ఈజీగా అయిపోతావు. ఓకేనా? ఓకే. ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా ఆలోచనలు ఉన్నతంగా మార్చుకొని ప్రతిరోజు ఆలోచన పరంగా నేను ధనవంతులు అయినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.